హాయ్ అండి, ఈరోజు మన వీడియో మెత్తాళ్ళు. ఈ వైజాగ్ మెత్తాళ్ళు అంట ఒంగోలుకి తెచ్చిందామా. వైజాగ్ నుంచి మా వాళ్ళు తెచ్చారమ్మా అని. చూడండి ఎలా ఉన్నాయో. శనగపిండి కలర్లో, ఎల్లో కలర్లో ఉన్నాయి. మీకు కొన్ని అయితే క్లీన్ చేశాను. ఇవేమో గురకలు. ఇక చిన్నగంజా నుంచి తెచ్చానని చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, ఇవి బీరకాయలో కానీ, వంకాయలో కానీ, బెండకాయ పులుసులో కానీ వేసుకుంటే మామూలుగా అయితే ఉండదు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కలర్ మెత్తాళ్ళు. మనం దొరికినప్పుడు మట్టికి ఇంటి దగ్గరికి వస్తాయి కదా, అప్పుడు తప్పకుండా తీసుకొని, లేడీస్ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా నా వీడియోలు, మనం స్టోర్ చేసుకుంటే చాలా దినాలు ఉంటాయి. కొంచెం పసుపు, సాల్ట్ లైట్గా చల్లి స్టోర్ చేసుకుంటే పప్పు డబ్బాల్లో కానీ, సిల్వర్ కానీ, స్టీల్ కానీ అండ్ ప్లాస్టిక్ కానీ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అదిగో వంగ చెట్లు కూడా అట్లా ఉన్నాయి కదా, వంకాయలు ఉన్నాయి. అవి కూడా ఒకరోజు దీంట్లో వేసి చూపిస్తాను. ఈరోజు మన వీడియో టేస్టీ అయిన కొత్త మెత్తాళ్ళు, వైజాగ్ మెత్తాళ్ళు అండ్ వైజాగ్ గురకలు. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నేనైతే ఇలా కోసేసి కత్తిపెట్టి పెట్టి ఇలా కోస్తాను వీడియో తీసేటప్పుడు. అయ్యో కిందకు వచ్చేస్తుంది చూసారా పట్టు. ఈ పొట్టు అంతా వచ్చాక వీడియో పక్కన పెట్టేసి పక్కన ఉన్నాయన్నీ కట్ చేస్తాను. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. టేస్టీ అయిన శనగపిండి కలర్లో ఉండే మెత్తాళ్ళు. ఇదిగో ఇలాగైతే క్లీన్ చేశాను. ఇదిగో ఇవన్నీ తలలు అవి కట్ చేసినవన్నీ ఇవి క్లీన్ చేసినాకైతే ఇలా ఉంటాయి. చూడండి, శనగపిండి కలర్లో ఉన్నాయి. ఇదిగో గురక చేపలు అయితే ఇలా స్కిన్ కూడా తీసేయచ్చు. కొన్నిటికి ఇలా తీసేసాను స్కిన్, వాటికి గురక చేపలకు. చూడండి, మీరు కూడా ఇలా చేసుకొని కొంచెం పసుపు కలుపుకొని డబ్బాల్లో పెట్టుకుంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు చాలా బాగుంటాయి. వంకాయ, బెండకాయ, మునక్కాయ వాటిలన్నిట్లో వేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోని పెట్టుకున్నాం. సాయంకాలం అయితే పెడతాను. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన మెత్తాళ్ళు, గురక చేపల వీడియో చూసుకుందాం.